అనగనగా ఒక ఊర్లో సోము అనే అబ్బాయి చాలా ఆతృతగా చేపలు పట్టడానికని వెళ్ళాడు. వెళ్ళిన సోముకి చాలా సేపటికి చాలా చేపలు పడ్డాయి. అవి ఎంతలా పడ్డాయో చూడండి. ఆ చేపలు పడ్డాయి. ఇంకా చూస్తున్నాడు ఇంకా చేపలు పట్టాలని. అయితే ఈ చేపలతో చేపల మార్కెట్‌కి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించి చేపల మార్కెట్‌కి వెళ్తాడు. చేపల మార్కెట్‌కి వెళ్ళగానే అక్కడ చాలా డబ్బులు వస్తాయి. జేబు నిండేంత డబ్బులు వస్తాయి. వచ్చాక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేపలు పడదామని చెప్పేసి ఆలోచన మొదలవుతుంది. కాలేజ్ వెళ్ళడు. ఆ చేపలు పడదామని మళ్ళీ ఆలోచించి చేపలు పట్టడానికి మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి చేపలు బాగా దొరుకుతాయని ఆశతో చూస్తాడు. కానీ ఒకటే చేప దొరుకుతుంది. ఆ చేప మాట్లాడుతూ ఉంది, నన్ను వదిలేయి అని. అయితే వదిలేస్తాడు మనోడు. ఎలా అంటే ఆ చేప నన్ను వదిలేస్తే నీకు రేపు చాలా చేపల్ని తీసుకొస్తానని చెప్తాడు. అంతటితో ఆ చేప పిల్లని వదిలేస్తాడు మనోడు. ఇంకేముంది, ఇంటికి బయలుదేరుతాడు సోము. సోము నెక్స్ట్ రోజు చేపలు పట్టడానికి చాలా ఆతృతగా వచ్చి చేపల వల వేస్తాడు నీళ్ళల్లో. ఒక్క చేప కూడా దొరకదు. గంట అవుతుంది, 2 గంటలు, 4 గంటలు అవుతాయి, కానీ ఒక్క చేప కూడా దొరకదు. అతను అనుకుంటాడు, అరే ఆ చేప చెప్పింది కదా వదిలేస్తే చాలా చేపలను తీసుకొస్తా అని, కానీ ఒక్క చేప కూడా పడలేదని చెప్పేసి చాలా బాధపడతాడు. ఆ చేప తనకు తాను రక్షించుకొని మిగతా చేపలకు కూడా చెప్తుంది అక్కడికి వెళ్ళొద్దని. దీన్ని బట్టి అతడు వెళ్ళిపోతాడు. ఇక నేను కళాశాలకు వెళ్ళి చదువుకుందామని. అంతటితో ఆ చేప ఆ కొలనులోంచి ఉన్న నదిలో చేరుతుంది. ఆ నదిలో ఆ చేప ఒకటే కాదు, అక్కడ ఉన్న చేపలన్నిటినీ తీసుకెళ్తుంది. చాలా చక్కగా స్వేచ్ఛగా అన్నీ బ్రతుకుతూ ఉంటాయి. ఇంకా ఏ చేప వచ్చినా ఆ చేప అందరినీ బతికిస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మనమే కాదు మన ప్రక్క వాళ్ళ కూడా సహాయం చేయాలని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.